నా మాట జాగ్రత్తగా వినండి. భార్యలు, భర్తలు, పెద్దలు, పెండ్లిళ్ళు అయిన వారు జాగ్రత్తగా వినండి. ఈ మాట బలంగా గుర్తుపెట్టుకోండి. రూపమును బట్టి కాదు నీ ప్రేమ పెరగడం అనేది, రంగును బట్టి కాదు నీ బంధములో అనురాగం పెరగడం అనేది. దేనిని బట్టి జరగాలి? నీ బలమైన ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి జరగాలి. నీ భార్య నువ్వు ప్రేమించిన, నీ భార్య నువ్వు అర్థం చేసుకున్న, నీ భర్తను నువ్వు అర్థం చేసుకున్న, నీ భర్తను ప్రేమిస్తున్నా, దేన్ని బట్టి ప్రేమించాలి? ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి, లోనున్న అందాన్ని బట్టి ప్రేమించాలి తప్ప పై రూపాన్ని బట్టి కానే. ఉన్నతమైన ఎత్తైన అనుభవాలు ఇవి, ఎత్తైన ప్రేమ ఇది, ఎత్తైన ఆనందం ఇది. ఎత్తైన ఆనందము, సంతోషము నీకు కలగాలంటే నీ జీవితంలో పటిష్టమైన కుటుంబము, పటిష్టమైన బంధము, పటిష్టమైన మాట, పటిష్టమైన ఆనందము, సంతోషము నీ కోసం నువ్వు అనుభవించడం కోసం నీ జీవితంలో పటిష్టమైన బంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. బలహీనపడిపోతున్నాయి సంబంధాలు, బలహీనపడిపోతున్నాయి కుటుంబాలు, బలహీనపడిపోతున్నాయి భయంకరమైన అనుబంధాలు, అనురాగాలు. అది జరగనే, చెప్పండి, అది జరగనే జరగకూడదు. దేవుని పిల్లలు ఎత్తైన అనుభవాలు కలిగి ఉండాలి.